ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవలే ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవలే పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన ఓ ఘటన గురించి వెల్లడించారు. ఆ హీరోయిన్ మరెవరు కాదు, శాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో శాలిని పాండే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా ఓ సంచలనమనే చెప్పాలి. అప్పటి వరకు మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు ఇండస్ట్రీని అర్జున్ రెడ్డి సినిమా మొత్తం మార్చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో టాప్ దర్శకుడు లిస్టులో చేరిపోయాడు. అయితే సినిమాలో హీరోయిన్‌గా నటించింది శాలిని పాండే మాత్రమే పెద్దగా క్లిక్ కాలేకపోయింది. 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత 'ఇద్దరి లోకం ఒక్కటే', 'మహానటి', 'నిశ్శబ్దం', 118 వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో అరకొర సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించినప్పటికీ అవి కూడా ఆమె కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. శాలిని పాండే చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శాలిని పాండే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ భామ తన కెరీర్‌లో ఎదురైన చేదు ఘటన గురించి వెల్లడించింది. దీనిపై శాలిని మాట్లాడుతూ, "ఓ సినిమా చేస్తున్నప్పుడు ఓ దర్శకుడు ప్రవర్తనతో చాలా ఇబ్బంది పడ్డాను. క్యారవాన్‌లో నేను డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో నా పర్మిషన్ లేకుండా అతడు డోర్ తీశాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే ఆయనపై అరిచాను. దాంతో అక్కడి నుంచి అతను సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం ఆమె బయట పెట్టలేదు." ప్రస్తుతం శాలిని పాండే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.